కమాన్ ఇండియన్ కమాన్ సాప్. ఓం శక్తి ఓం సాప్. ఓం శక్తి ఓం అండి. ఓం శక్తి ఓం. ఎస్ఏఏబి సాప్. ఎస్ఏఏపి సాప్. ఎస్ఏహెచ్ఐబి సాహిబ్. ఈ 3 ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి. సాబ్ అంటే మనం పనులు చేస్తే మనం సాబలము. సాప్ అంటే మన హిందుస్థాన్ ఈ భూమి మీద పొలాల్లో పంటలు, వరి పంట, గోధుమ పంట, ఇంకా ఎన్నెన్నో పంటలు ఉన్నాయి కదండి. వరి పంట, గోధుమ పంటే ముందు తీసుకుంటాము. ఇంకెన్నెన్నో పంటలు ఉన్నాయి కదండి. ఆ పంటల కోసం చెప్పాలంటే మన రైతన్నలకి చాలా బాగా తెలుసును. మనం పనులు చేసి మన దేశాన్ని బంగారంగా చిడియాఘర్ అంటే హిందీలో అంటారు, బంగారం దేశం చేస్తే మనము సాబలం. సాబ్ మనం చెయ్యము, మనం బద్దకొస్తముగా ఉంటాము అంటే అది శాపగ్రస్తు అనమాట. ఎస్ఏపి సాప్. ఆ సాయిబ్ అంటే భగవంతుడు, ఆ పరమాత్ముడు, ఆ అమరాత్ముడు, ఆ ఆనందలోకంలో ఉంటాడంటే అక్కడ ఉంటాడంటే అది మనిషితో నువ్వు మాట్లాడితే నీలోటే వస్తాడు, నీలోటే ఉండి నడిపిస్తాడు. అది సాయిబ్ అన్నమాట. అంటే ఈ 3 ఇక్కడ కనిపిస్తున్నాయి. సాబు, సాపు, సాయిబు. సాబ్ అంటే సాబలము, పనులు చేస్తే. సాప్ అంటే పనులు చేయకపోతే శాపగ్రస్తులము. ఈ భూమి మీద ఉండడమే శాపగ్రస్తులము. సాయిబులు అంటే ఆ దేవుళ్ళు. ఓం శక్తిమో. ఓం శక్తిమో. కమాల్ మాట్లాడండి. ఓం శక్తిము లోపలే మనకి ఓం శక్తి వస్తుంది, ఓం శాంతిము అట్టుకుమిట్టుకు మనలో వచ్చేస్తుందండి. మీరు శక్తిని అలవాటు పరుచుకున్నారంటే మీలో శక్తి కూడా శాంతి కూడా వచ్చేస్తుంది. మీరు శక్తిని మాట్లాడకపోతే ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధంకు కవర్ చేయాలంటే 100 అబద్ధాలు మనం ఆడాలి, కవర్ చేయాలి. మనకి ఆ అబద్ధము మరి అది ఆ అబద్ధం అలా ఉంటుందన్నమాట. అవునా కదండి. అందుకనే మనం ముందే శక్తి మాడేసి ఎదురెదురు శక్తి మాడేసి మనం ఫ్రీ అయిపోవాలి. ఫ్రీ అయిపోతే అటుకుమట్టుకు నీలో శక్తి శాంతం వచ్చేస్తుందండి. ఎస్, మీరు హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలరు. మీరు ఏమనుకున్నవి అవి కార్యాలు కూడా జరుగుతాయి. ఎస్, ఈ సత్యమైన మాటలు. మీరు ఇటు సైడ్ వెళ్తే అది ఒక చమత్కారంగా జరుగుతుంది. ఇది సత్యమైన మాటలు. ఇది కమాల్ సరుకులు ఉన్న మాటలు. అమ్మ కనకదుర్గమ్మ అంకెల రూపంలో అంకితంగా నీలో నాలో అందరిలో ఉంది. అది అంకితం. అమ్మ నీకే అంకితమే, నాకే అంకితమే. ఓం శక్తి.